ఏమిటా గొడవ? లేబర్ కాలనీ జనాలు వారం రోజులుగా వాళ్ళ ఏరియాలో మంచినీళ్లు రావటం లేదట. అయితే మంచినీళ్ళు ఇవ్వలేని మిమ్మల్ని పదవి నుంచి దిగిపోమ్మని. ఎవడా లీడర్? ఆడే ఆ పైడిరాజు గాడు. లోపలికి రమ్మను. వాళ్ళ లీడరు నువ్వేనా? లీడర్ని కాదు, దాహంతో గొంతెండిపోయిన బడుగు వర్గపు ప్రతినిధిని. విన్నారయ్యా, వీడి ప్రతి మాట తోటలాగా జనాన్ని రెచ్చగొడుతుంది. వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఏం కావాలి? అర్థం కావడం లేదా? మాలాంటి పేదవాళ్ళుండే కాలనీల్లో ఆకలేసినప్పుడు గుప్పిడి మెతుకులు దొరక్కపోతే కనీసం కడుపు నింపుకోవడానికి మంచినీళ్లు కావాలి. చాలా ఆవేశంగా ఉన్నావు. ఆవేశం కాదు, ఆకలి మంట. లీడర్ గారి కడుపు మంటగా ఉందట. ఫ్రిడ్జ్ లోంచి ఐస్ వాటర్. మాకు కావాల్సింది ఫ్రిడ్జ్ లో ఐస్ వాటర్ కాదు, పబ్లిక్ నల్లాలో ప్రతిరోజు 4 బిందెల మంచినీళ్లు కావాలి. మా ఓట్లతో గెలిచిన మీరు మాకేం చేశారు? కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేని మీరు పదవిలో ఎందుకు? దిగిపోండి. మీకు మంచినీళ్లు కావాలి. మాటలు కాదు, చేతలు. ఇక్కడే, ఇప్పుడే. తప్పకుండా. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషనేనా? నేను పంచామృతాన్ని మాట్లాడుతున్నా. ఏమయ్యా ఇన్స్పెక్టర్, ఇక్కడ భవానీ శంకర్ గారి ఇంటి ముందు ఇంత గొడవ జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారా మీరంతా? స్ట్రాబెర్రీ. ఒకసారి మొదలైతే ఇక ఆగదు ఈ ప్రేమ. మనసంతా తనదంటూ కొనసాగును ఈ ప్రేమ. ఆమె తన ఊర్వశిగా, అతడే తన ఊపిరిగా. ఆ నవ్వే వెన్నెలగా, ఆ పలుకే ఏ దేవుని వరమో ఇరువురి ఎదలను కలిపిన ఈ ప్రేమ. ఒకసారి మొదలైతే ఇక ఆగదు ఈ ప్రేమ.
తీయని చిరునవ్వులతో అంకురించు ప్రేమ మబ్బులేని చినుకై కురిసేనా స్నేహాలలో చిగురించు ఆకలిరుగనిది నిదుర కోరనిది ఏ పొద్దు ఏ హద్దు లేని ప్రేమ ఒకసారి మొదలైతే ఇక ఆగదు ఈ ప్రేమ మనసంతా కలదంటూ కొనసాగును ఈ ప్రేమ ఆమె ఒడిని చేరాలనుకుని తొందరించు ప్రేమ తీపి తీపి దిగులై నిలిచేనా తనకున్నదే అడగాలని గడియ గడియకిది పిడిగ పడును అది ఏనాడు ఏనాడు ఇంతే ప్రేమ అను నేను ఎప్పుడు ఈ గుడికి వస్తుంటాను. ఎందుకు తెలుసా? ఈ గుడి అంటే నాకు చాలా ఇష్టం. అలాగా? ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. నేను ఎక్కడికి వస్తుంటాను చదువుకోవడానికి. మనమ్మయ్యేనండి అయ్యా. డ్రైవర్ కారు పోనీ. ఏంటా నవ్వులు? ఈ వార్త నర్చుముడితో పెట్టుకోవద్దు. నా దగ్గర వేషాలు వేశారు, రెచ్చిపోతా. రెచ్చిపోతే చచ్చిపోతారు సార్. ఏంట్రా ఏమిటి? ఇప్పుడు ఎవడో ఏదో కూశాడు. ఏమిటి ఆ కోత? కూత సార్. షడప్. నాతోటే సరసాలు ఆడాలనుకుంటున్నారా? ఎదుటి మనిషి నిజం చెప్తాడో అబద్ధం చెప్తాడో జస్ట్ ఫేస్ చూస్తే చెప్పగలను. అవును సార్, మీరు నిజంగా జీనియస్. అబద్ధాలంటే నాకు చాలా అసహ్యం. యునో, మీ వయసులో ఉండగా నేను ఒక్క అబద్ధం కూడా ఆడలేదు తెలుసా? మరి అబద్ధాలు ఎప్పుడు నుండి నేర్చుకున్నారు సార్? నువ్వేంటి నాయనా, ఈవేళ కొత్త సినిమా రిలీజ్ ఏమి లేదేమిటి? టెన్షన్ గా టైం కు తగలటం. నా గర్ల్ ఫ్రెండ్ రాను సార్. చెప్తా. ఆమ్లెట్ వేసుకోండి. వద్దు 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 వద్దు. ఆగండి ఆగండి ఆగండి. అయ్యగారు వద్దు అంటే నాకు పెట్టండి అమ్మా. మీ చేతి వంట అమృతం. ఇంకానా? ఆహా, అదిరింది. ఏమ్మా నువ్వు అప్పుడే లేస్తున్నావు? డైటింగా? చాలంకు. ఇంతప్పటి నుంచి చూస్తున్నాను. చాలు అనడమే గాని ఎప్పుడైనా కావాలందా? నోరు తెరిచి ఇది కావాలని అడిగేదాకా ఈ పెద్ద మనిషి ఎప్పుడు ఆగారు కనుక. పెంచిన మమకారం అలాంటిదమ్మా. ఒకటా రెండా? అనురాధమ్మని 16 ఏళ్లు కన్న కూతురులాగా పెంచారు. కూతురు లాంటిదేంటయ్యా? అను నా కూతురే. అవునమ్మా. యాక్సిడెంట్ లో మీ మరిది గారు మీ చెల్లెలు గారు చనిపోయాక ఏడాది పిల్లని మీ గుండెల్లో పెట్టుకుని పెంచారు. అను మీ పిల్లేనమ్మా. మా అలాగే అనుకి గుండెల్లో దాచుకునే మంచి కుర్రాడు దొరకాలయ్యా.
దొరుకుతాడమ్మా, తప్పకుండా దొరుకుతాడు. పంచామృతం, ఉమ్, గుడి దగ్గర అనువుతో కనిపించిన అబ్బాయి ఎవరో కనుక్కో. ఉమ్. అప్పుడుగా నాకు తెలియలేదు. ఇవన్నీ తలుచుకుంటే భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా. ఆ, చక్రి, ఉమ్? నాకు మీ ఊరు చూడాలనుంది. చాలా చిన్న ఊరు మాది. ఆ ఊళ్ళో మా ఇల్లు కూడా చాలా చిన్నది. మాకు 2 ఎకరాల పొలం ఉంది. ఆ పొలాన్ని పండించడానికి మా నాన్న రాత్రింబోళ్ళు కష్టపడితేనే కానీ గడవని జీవితాలు మావి. పట్నం పిల్లవి, పల్లెటూరు ఏం చేస్తాం? ఇంత బుద్ధిమంతుడికి జన్మనిచ్చిన మీ అమ్మా నాన్నల్ని, నువ్వు చదివిన స్కూల్ని, నువ్వు చెప్తూ ఉంటావే మీ ఊళ్ళో వేణుగోపాలస్వామి గుడని, నువ్వు తిరిగిన పొలాల్ని, తోటల్ని, నువ్వు పీల్చి పెరిగిన ఆ ఊరి గాలిలోని పరిమళాల్ని చూపించవు? కనుక్కున్నానండి అయ్యా. ఆ కుర్రాడి పేరు చక్రధర్. మనమ్మాయి గారి కాలేజీలోనే చదువుతున్నాడు. వాళ్ళ అమ్మా నాన్నలు బాగా పేదవాళ్ళటయ్యా. వరంగల్ దగ్గర ఒక చిన్న పల్లెటూరు వాళ్ళది. ఇవాళ పార్కులో చక్రిని నేను తన ఊరు చూపించమని అడిగినప్పుడు చక్రి ఉలిక్కి పడ్డాడు. నాకు తనకి మధ్య ఉన్న అంతస్తుల తేడా బహుశా తనని స్పృశించింది కాబోలు. అందుకే తన పేదరికం గురించి నాకు చెప్పాడు. తన పేదరికం గురించి విన్న తర్వాత కూడా నాలో ఎటువంటి మార్పు లేకపోవడంతో చక్రి మొహం ఎంతగా వెలిగిపోయిందో. ఇద్దరు మనుషులు కలిసి జీవించడానికి ఎన్నెన్ని అడ్డంకులో, వాటన్నిటిని అధిగమించి చక్రితో జీవితం గడపటం సాధ్యమవుతుందా? పంచామృతం, అయ్యా, వయసులో ఉన్న ఆడపిల్ల బుర్రలో ప్రేమనే పురుగు చేరనేయకూడదు. ఒక్కసారి ఆ పురుగు చేరిందంటే మనసునే కాదు మనిషినే తినేస్తుంది. అవునండి అయ్యా. అను అందరిలాంటి ఆడపిల్ల కాదు. కోట్లాది ఆస్తికి వారసురాలు. ఈ ఇంటికి రాబోయే అల్లుడు ఆస్తిని అజమాయిషి చేయగలగాలి. వంశ ప్రతిష్టను పెంచగలగాలి. కరెక్ట్ గా చెప్పారండి అయ్యా. ఏయ్, ఏంట్రా ఇంకా చదువు? ఫ్రెండ్స్ అందరూ టికెట్స్ బుక్ చేశారు, వెళ్దాం పదరా. నేను రానురా, ఏ చదువుకోవాలి. ఏం చదువురా ఎప్పుడు? అయినా ఎగ్జామ్స్ ఇప్పుడు లేవు కదా, వెళ్దాం పదా. రానని చెప్పానుగా. అవునరా, అనుతో తిరగడానికి మాత్రం టైం ఉంటుంది, మాతో సినిమాకి ఎందుకు వస్తావు? ఏంటా చూపు, ఉన్నమాట అంటే అలాగే ఉంటది. లేదురా, ఎగ్జామ్స్ అయ్యేంత వరకు అనుని కూడా కలవను. నువ్వు ఎప్పుడు అలాగే మాట్లాడతావు. చా, ఏ సినిమా చాలా బాగుంది, నువ్వు చూసావా? కుదరలేదే. ఒక్క నిమిషం. ఏ తన బాయ్ ఫ్రెండే, మీరు పదండి. హాయ్ చక్రి.
హాయ్ అను. చక్రి చక్రి, నిన్న స్వప్న బర్త్డే. అది మమ్మల్ని అందరినీ పార్టీకి పిలిచింది. అక్కడందరూ ఎంత బాగా ఎంజాయ్ చేసావు తెలుసా? అను, నీతో ఒక విషయం చెప్పాలి. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. మనిద్దరం ఎగ్జామ్స్ అయ్యే వరకు కలుసుకోకుండా ఉంటే ఏం లేదు, పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోనని. చక్రి నా కోసం వచ్చి ఎదురు చూస్తూ వర్షంలో తడవటం చూశాను. అతనికి కనిపించాలనిపించింది నాకు. కానీ ఎందుకో ఆ క్షణంలో ఆ పని చేయలేకపోయాను. రాత్రంతా నా కళ్ళ ముందు చక్రి వర్షంలో తడుస్తున్న దృశ్యాలే. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఇద్దరు ప్రేమికుల మధ్య అప్పుడప్పుడు ఇలాంటి దూరం ఎందుకు చోటు చేసుకుంటుంది అని. బహుశా ఈ ప్రశ్నకి సమాధానం ప్రేమను పుట్టించిన ఆ భగవంతుడికే తెలియాలి. అవునే, ప్రాక్టికల్స్కి బాగానే ప్రిపేర్ అయ్యాను. నువ్వెలా ప్రిపేర్ అయ్యా? నేను కూడా బాగా ప్రిపేర్ అయ్యానే. కానీ అను, చక్రి వచ్చాడే. ఒక నిమిషం. వానలో బాగా తడిసినట్టున్నా? నేనా? లేదే. ఎగ్జామ్స్ అయ్యేదాకా కలవద్దన్నా? అను అను ఎర్రబడ్డవి నా కళ్ళు, ఎందుకో నువ్వే చెప్పాలే. అచ్చి రాత్రి మొత్తం జాతర చేసి కాదేటి, అందుకు సాక్షికం నీ కళ్ళే. ఏడుకొండలో సింహాద్ర నరసింహుల ఒరే సుబ్బిగా ప్రేమలో పడ్డారు. లవ్వు తేలు పుట్టిందంటే అయ్య బాబు మంట, ఆ మంట కూడా తీయంకుంటే ఎట్టా వద్దని అంట.
లవ్వు తేలు పుట్టిందంటే అయ్య పాపమంట ఆ మంట కూడా తీయంగుంటే ఎట్టావద్దని అంట పువ్వులమ్మే పడుచు భామ సిగలో పువ్వే ఇచ్చి పొమ్మా సుట్టుబుట్టు స్టూడెంట్స్ అండి కిసే ఇస్తా తీసుకుపోండి లవ్వు తేలు పుట్టిందంటే అయ్య పాపమంట ఆ మంట కూడా తీయంగుంటే ఎట్టావద్దని అంట లోపల బ్యూటీ పైకి నాటి శనక్కాయలు అమ్మే చోటి లోన పైన రెండు తీపి చెర్రి పళ్ళు నంచుకోండి వేడి వేడి మొక్కజొన్న కొరికి చూడు పిల్లడా అమ్మ తోడు మళ్ళీ మళ్ళీ అడుగుతావు అల్లుడా గరం గరం చాయ్ తాగి రెస్ట్ తీసుకోండి నరం నరం ఉసారెక్కి డిస్కో ఆడుకోండి రేపన్ గ్లాసు పెట్టుకోండి ప్రేమకు సైటు వేసుకోండి మోటార్ బైకు తీసుకురండి లాపుకు లిఫ్ట్ ఇచ్చుకోండి లవ్ తేలు పుట్టిందంటే ఆయ్ బాబాయ్ మంట ఆ మంట కూడా తీయంగుంటే ఎట్టావద్దని అంట లవ్ తేలు పుట్టిందంటే అయ్య బాబు మంట ఆ మంట కూడా తీయంగుంటే ఎట్టావద్దని అంట ఒరే ఫోటోడు ఏం చేస్తారా తాగిస్తే గర్ల్ ఫ్రెండ్ థమ్సప్ కూడా వీరైపోదా లిప్స్ లిప్స్ కలుపుతూ ఉంటే ఏప్రిల్ ఎండ ఏసీ కాగా చిన్నదాన్ని స్టెప్స్ లోనే స్టెప్స్ వేసుకుంటేవా ఉండి లేని నడుం టచ్ చేసి మరిసిపోతావా ఆడపిల్ల కరెంట్ ఎంతో హాయిగా ఉంటదో అడిక్ట్ అయితే ఇంకా నువ్వు ఆవురు ఆవురు అంటూ అప్ప గెల్లమాక శంకరబాయి పెళ్ళికి ముందే గిల్లకు బాబు అల్లుకుపోతే అల్లరి బాబు ఎవ్వరు లేని బతుకే బెస్ట్ లవ్ ఉంటేనే లైఫ్ కు టేస్ట్ లవ్వు తేలు పుట్టిందంటే అయ్య పాపమంట ఆ మంట కూడా తీయంగుంటే ఎట్టావద్దని అంట పూలమ్మి పడుచు భామ సిగలు పువ్వే ఇచ్చి పొమ్మా సుట్టుబుట్టు స్టూడెంట్స్ అండి కిస్ ఇస్తా తీసుకుపోండి లవ్వు తేలు పుట్టిందంటే అయ్య బాబు మంట ఆ మంట కూడా తీయంగుంటే ఎట్టావద్దని అంట లవ్వు తేలు పుట్టిందంటే అయ్య బాబు మంట ఆ మంట కూడా తీయంగుంటే ఎట్టావద్దని అంట అయ్యా ఈవేళ కాలేజీ దగ్గర పంచామృతం ఆవేశపడకండి, ఏం చెయ్యాలో ఆలోచించండి. అమ్మాయిని వాడితో తిరగొద్దని చెప్తే వినదు, ఎదురు తిరుగుతుంది. వద్దన్న పని పట్టుబట్టి మరీ చేయటం ప్రేమలో పడ్డవారి మొదటి లక్షణం. వాళ్ళ ప్రేమను మొదట్లోనే తుంచేయాలి. అంటే వాళ్ళ ప్రేమ మనకు తెలిసిన విషయం వాళ్ళకి తెలియకూడదు. ఏం చేసినా అమ్మాయికి తెలియకుండా చేయాలి. వారం తిరిగేలోగా వాడు జైల్లో ఉండాలి, కనీసం 2-3 సంవత్సరాలైనా. జాగ్రత్తగా పని పూర్తి చేయి. తేడా వచ్చిందో చక్రి దండం పెట్టుకుంది అనరా. అలాగేనండి.
ఏయ్, ఏంటి డ్రగ్స్ అమ్ముతున్నావా? నేనా? బ్యాగ్ ఓపెన్ చేయి. ఏంట్రా అవి? లేరా సార్. రే చక్రిగాడు ఎక్కడ ఉన్నాడు? వాళ్ళ అమ్మగారు ఊరు నుంచి వచ్చారు. వాడికి ఏం పని ఉందిరా? గుడి దగ్గర ఎక్కడో చదువుతూ ఉంటాడు. సరే నేను వెళ్ళి కలుస్తా. అలాగేరా. సార్ నా మాట నమ్మండి సార్. అవి నా బ్యాగ్ లోకి ఎలా వచ్చాయో తెలియదు సార్. నా మాట వినండి సార్. హలో హలో అను, నేను చందుని మాట్లాడుతున్నా. చక్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దమ్మా, పెద్దమ్మా. అను, పెదనాన్న ఎక్కడా? ఊరికెళ్లారు. ఈ రోజు రాత్రికో రేపు పొద్దునకో వచ్చేస్తారు. ఏమ్మా? ఏం లేదులే. అను, ఏమైందను? ఏమైందమ్మా? ఏం లేదు పెద్దమ్మా, కొంచెం తలనొప్పిగా ఉంది. ఎక్కువగా ఉందా? సుమతి, వస్తున్నారమ్మ గారు. ఏంటమ్మా? అమృతాంజనం తీసుకురామ్మా. సరేనమ్మా. ఇదిగోండమ్మా. ఏమైందమ్మా చిన్నమ్మ గారికి? తలనొప్పంట. కొంచెం వేడిగా పాలు తీసుకుని రామ్మా. అలాగేనమ్మా. ఇదిగోండమ్మా. పాలు తీసుకోమ్మా. వద్దు. అను, లే తీసుకో. చిన్నమ్మగారు, అమ్మగారు. పెదనాన్న వచ్చారా? వచ్చారమ్మా. దేశం ఎలా పాడైపోయిందో చూడు. పాడైపోవడానికి బాగున్నది ఏమైనా మిగిలింటే కదయ్యా. ఎవరో కాలేజీ కుర్రాడు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడు. పట్టుబడకపోతే డ్రగ్స్ సామ్రాజ్యానికి కింగ్ అయ్యేవాడన్నమాట. ఇంతకీ ఎవరండి అయ్యా? మోడర్న్ డిగ్రీ కాలేజీ స్టూడెంట్ చక్రధరట. అంటే అయ్యా ఆ కాలేజీ మన అమ్మాయి గారు చదివేదే కదండి అయ్యా. పైకి బుద్ధిమంతుడిలా నడుస్తూ లోన హిరాయిన్ అమ్ముతూ ఆడపిల్లలకి డ్రగ్స్ అమ్ముతూ ఫ్రెండ్షిప్ పేరుతో దగ్గరయ్యి సెక్షువల్ గా బ్లాక్ మెయిల్ చేస్తూ. చీ అలాంటి ఎదవని ఊరికే వదలకూడదండి అయ్యా. జీవితాంతం జైల్లో పెట్టాలి. జైల్లో పెట్టడం కాదు, నిర్దాక్షిణ్యంగా నరికేయాలి.
చక్రధర్ అనే ఈ ముద్దాయి డ్రగ్స్ అమ్ముతున్నాడన్న ఆరోపణ రుజువు కావడంతో ఇది అతని మొదటి నేరంగా పరిగణిస్తూ అతనికి 3 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. కొత్త ముఖ్యమంత్రి ఎవరు? రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ. రాష్ట్ర ముఖ్యమంత్రి రామ్మూర్తి చౌబతుకులు ఉండడంతో ఆయన తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం అగ్రికల్చర్ మినిస్టర్ జనార్దన్ రావు, అబ్బో, మున్సిపల్ మంత్రి భవానీ శంకర్ల మధ్య పోటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పవర్ పాలిటిక్స్ లో తనదే పై చేయని భవానీ శంకరు ధీమాను వ్యక్తం చేస్తుంటే పార్టీ ఎమ్మెల్యేల్లో మెజార్టీ తన వైపే ఉందని జనార్దన్ రావు అంటున్నారు. కాబోయే ముఖ్యమంత్రి నేనే. సాల్ది ఈ ముచ్చట నా చిన్నప్పటి నుంచి ఇంటనే ఉన్నా. మెజార్టీ ఏమో నీ దిక్కుంటది, ఛాన్స్ మీద ఛాన్స్ అని భవానీ శంకర్ కొట్టుకుపోతాడు. నువ్వేమో ఇంట్లో కూకొని నేనే ముఖ్యమంత్రి అంటే ఏమైంది? యాదగిరి గది ఏమన్నంటే నా మీద గుర్తు చేస్తావు. నాకు తెలియక అడుగుతాగా భవానీ శంకర్ అంటే నువ్వు ఎందుకు ఇట్లా గబరాయిస్తావే? ఆ సీఎంకి ఇట్లా పోతే మన పార్టీలో భవానీ శంకర్కు 80 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంటే నీ వెనక 90 మంది ఎమ్మెల్యేలు ఉండ్రి. నా భయం మెజారిటీ గురించి కాదురా, ఆ భవానీ శంకర్ గురించి అన్నా కెరక సార్. ఇప్పటికో 1000 బార్ అడుగుంటానా? ఎన్నిసార్లు అడిగినా నీ పరిచయం కారణం ఏందే అంటే చెప్పవాలి. నువ్వు గిట్లా సీఎం అయితే నీ వెనక 4 కార్లు కొంటా, 4 బిల్డింగ్లు కొంటా, స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే ఏం చేస్తాడో నా సిబ్ ఉండాలి. సారు, నీ కలకడ మడిసిని కుక్క తీరిని విశ్వాసంగా పడి ఉండేటోడిని. అసలు నీ మనసులో పరిచయం ఎంతో జర నాతో చెప్పరా? అదే మెజారిటీ ఉన్న ఆ భవానీ శంకర్ ముందు నేనెప్పుడు మైనారిటీయరా. గదే ఎందుకంట? అయ్యా పంచామృతం, నేనే కాబోయే ముఖ్యమంత్రిని. అందుకు సందేహమేముంది? పంచామృతం అయ్యా, ముఖ్యమంత్రిగా నేను పదవీ స్వీకారం చేయటానికి మన జ్యోతిష్కుడు సదాశివ శాస్త్రి గారిని పిలిపించు. అలాగే. 30 ఏళ్ల క్రితం నేను భవానీ శంకర్ ఒకేసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టాం. ఆ రోజుల్లో నాకు రాజేశ్వరి అనే అమ్మాయితో పరిచయం ఉండేది. రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కి ఎమ్మెల్యే సీటు సంపాదించే నాటికి రాజేశ్వరి తన పెళ్లి చేసుకోమని, లేకపోతే మా సంబంధం బయట పెట్టి అల్లరి చేస్తానని బెదిరించేది. ఓ రోజు రాజేశ్వరి తన పెళ్లి చేసుకు తీరాలని పట్టుబట్టింది. ఇద్దరి మధ్య మాటా పెరిగింది. కోపం ఆపుకోలేక దాన్ని కత్తితో పడి చంపేశాను. అంతటితో ఆ పీడ విరగడైపోయింది అనుకున్నాను. కానీ నువ్వు ఆ మర్డర్ చేసుడు ఎవడని చూసిండ్రా? చూడటమే కాదు, రాజేశ్వరిని నేను కత్తితో పొడి చంపటం వాడు ఫోటోలు తీశాడు, బ్లాక్మెయిల్ చేయటం మొదలు పెట్టాడు. నువ్వు దాన్ని మర్డర్ చేస్తావని ముందే ఆయనకి ఎట్టా తెలుసు? కోపం వస్తే కంట్రోల్ చేసుకోవటం నా వల్ల కాదు. నా ఈ వీక్ పాయింట్ భవానీ గారికి బాగా తెలుసు. తెలిసి దాన్ని జాగ్రత్తగా వాడుకున్నాడు. తనని పెళ్లి చేసుకోమని నన్ను అడగమంటూ రాజేశ్వరిని నా మీదకి ఉసిగొల్పాడు. ఆ క్షణంలో నేను కంట్రోల్ తప్పి రాజేశ్వరిని మర్డర్ చేయటం ఫోటోలు తీశాడు. బద్మాష్! ఒకవేళ ఆడు దాని శవాన్ని తీసుకుని ఇంట్లో పెట్టుకున్నాడా? ఇంట్లో పెట్టుకుంటే వాసన వస్తా. కాదు ఆడ ఇట్లా ఇంట్లో పెట్టుకున్నాడా? లే అది కూడా సారు. గా ఫోటోలు ఏడు ఎరికేనా? సిటీకి దూరంగా భవానీ శంకర్ గాడి తమ్ముడి బంగళా ఉంది, అక్కడ ఉన్నాయి. అచ్చా, మాయల పకీర్ ఫారం శిలకలు ఉన్నట్టు ఫోటోలు ఏడున్నాయో ఎరికైపోయింది. సారు, రాత్రికి రాత్రి ఆ ఫోటోలు దొంగతనం చేసిన వాడుకో, దొరికిపోయినామనుకో, తెల్లారేసరికి నా కథ పేపర్లో పడుతుంది. ఆ తర్వాత చెప్పకూడే, నాకు నాతో పాటు నీకు.
వర్షాన్ని పెట్టిన ఆయన చిప్పకూడదు తింటే తిన్నాడు కానీ మనకెందుకు చిప్పకూడదు? సార్ నువ్వు ఒక్కడికి జైలుకు పోతేటువంటి సారు నువ్వు జైలు ఏముండు బుర్రాలు ఏం లేదు. సారు ఎంత మజ్బూత్ సేఫ్టీ లాకరైనా గిట్లా ఓపెన్ చేస్తాడు మనోడు ఒకడున్నాడు. ఈ పని ఆడికి చెబుదాం. కిస్తోటి అడ్వెంచర్లు చేస్తున్నట్టు ఆడికి పండగ అనుకో రాదే. మన పేరు బయటికి రాదుగా. ఒకవేళ ఆడు సక్సెస్ఫుల్ గా ఫోటోలు తెచ్చిండనుకో నువ్వు సీఎం అవుతావు. ఫెయిల్ అయిందనుకో మంత్రి ఇట్లా దొంగతనం చేసినందుకు ఆడు జైలు పోతాడు. గంతనే. 2 3 4 1 2 3 4 1 2 హ్యాండ్ని ఫోల్డ్ చేసి స్ట్రైట్గా పెట్టు. చిక్రీ ప్రాక్టీస్ వాళ్ళకి అయిపోయినట్టేనా నాన్న? నీతో నువ్వే పోటీ పడితే రేపటి గెలుపే నీదై రాదా. నీపై నీకే నమ్మకముంటే ఓటమి కూడా నిచ్చెన కాదా. లేచి లేచి పడి మళ్ళీ ఎగసి కదులుతున్న ఓ కెరటంలా ఎదురుగాలులు ఎంత వీచినా ఎగురుతున్న ఒక జెండాలా ఆశయమే నీ ఊపిరిగా సాగు సాగు. నీతో నువ్వే పోటీ పడితే రేపటి గెలుపే నీదై రాదా. నీపై నీకే నమ్మకముంటే ఓటమి కూడా నిచ్చెన కాదా. గుండెలోని బరువు తొలగించు వేళలోను అమ్మ వంటిదేరా నీ కంటిలోని చెమ్మ. గుండెలోని బరువు తొలగించు వేళలోను అమ్మ వంటిదేరా నీ కంటిలోని చెమ్మ. చందమామలో చల్లగాలిలో ఉంది అమ్మ ప్రేమ. ఆకుపచ్చని చెట్టు కొమ్మలో అమ్మ నీడలేదా. కన్న తల్లి పాలే నీలోన రక్తమపక తల్లి తనువులోని అణువణువు నీవే కాదా. ఒంటరి వనుకుని ఎందుకు నువ్వు నిరాశ పడతావు. నీతో నువ్వే పోటీ పడితే రేపటి గెలుపే నీదై రాదా. మొదటి చూపులోనే ఎదకట్టుకున్న ప్రేమ దోషి వంటూ నిన్ను వెలివేసి వెళ్ళిపోతే. మొదటి చూపులోనే ఎదకట్టుకున్న ప్రేమ దోషి వంటూ నిన్ను వెలివేసి వెళ్ళిపోతే. వెతుకుతున్నది వేచి ఉన్నది మనసులోని తపన
ఏళ్ళు గడిచినా చచ్చిపోదులే ఆశ ఎందువలన ఆమె ఎదుట పడితే ఒకసారి ముందు నిలిచి తప్పు చెయ్యలేదు అని చెప్పాలని ఉందా ఎప్పటికైనా నిజమవుతుంది గుప్పెడుకుంటే కదా నరసింహనుడా లోపల ఉన్నాడు వెళ్ళు. ఏం పొరడేమో షాన్ కొడుతూనే బ్రో. నమస్తే నరసింహనా. ఎవరు? యాదగిరి కదా? అవ్వనా? రా యాదగిరి. ఎన్ని దినాలైందే నేను చూసి. సింహం తీర్నుండేటోడివి. ఏమైంది? చేతిలో ఈ కర్రేందే? 1000 తుఫాన్లను చూసిన రాబందు ఒక్క ఉండేల దెబ్బకు నేల కొరిగినట్టు ఈ గజ దొంగ నరసింహులు పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. కానీ ఇప్పుడు నడుం జారిపోయింది యాదగిరి. ఏ డాక్టర్లు బాగు చేయలేమంటున్నారు. ప్రాణంతా ఖరాబ్ అయిపోయింది. సరే, పనేమిటి? ఇక నీతోనేమవుతుంది? 10 లక్షల రూపాయల ఆఫర్. నీ బిడ్డని హాస్టల్లో పెట్టి చదివిస్తున్నావులే. ఈ పని చేసినాక నీ బిడ్డ పెళ్లి గొప్పగా చేస్తావని. ఏం చేస్తాం ఉండాలే. ఆగు, బయట కూర్చో, వెళ్ళొద్దు. చక్రి పులి బిడ్డ లెక్క కొడుతుండు ఓరాడు. చక్రి, యాదగిరిని ఎందుకు ఆపావు? కోనెవరు బయట పెట్టిరు? నువ్వు చేయలేని పని నేను చేయడానికి. యాదగిరి, మినిస్టర్గా పిఏవైనా నీ చిల్లర బుద్ధులు పానించుకున్నావు కాదు కదా యాదగిరి. చక్రి నీ పని పూర్తి చేస్తాడు. చేస్తాడా? గట్లనే. యాదగిరి అన్నీ చెప్పాడా? ఎక్కడున్నాయా ఫోటోలు? సిటీకి 50 మైళ్ళ దూరంలో ఉన్న బంగళాలో. ఎవరిదా బంగ్లా? మున్సిపల్ మినిస్టర్ భవానీ శంకర్ ఉంది. భవానీ శంకర్. ఆ బంగళాకు ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ ఉంది. లోపలకు వెళ్ళగలిగినా బయటపడటం చాలా కష్టం. ఆ బంగళా ప్లాన్ డీటెయిల్స్ అన్నీ ఈ కవర్లో ఉన్నాయి. ఏముందా ఫోటోలో? నా రాజకీయ భవిష్యత్. ఏమిటి పంచామృతం, చాలా హడావుడిగా ఉన్నావు? ఈవేళ శాస్త్రి గారు వస్తున్నారమ్మా. ముఖ్యమంత్రిగా అయ్యగారి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టడానికి. శాస్త్రి గారి ముహూర్తం పెడితే దానికి తిరిగే ఉంది పంచామృతం. కరెక్ట్గా చెప్పారమ్మా. తరతరాలుగా శాస్త్రి గారి వంశం మన వంశీకులకు చెప్పింది ఏదీ ఇంతవరకు జరగకుండా తప్పలేదు. సూర్యుడు తూర్పును పొడవడం ఎంత సత్యమో
శాస్త్రి గారి మాట కూడా అంతే సత్యం. అవునయ్యా, శాస్త్రి గారు సరస్వతీ పుత్రులు. ఆయన మాట వేదవాక్యే. దయచేయండి. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం. దయచేయండి. అంతా క్షేమమే కదా? తమ ఆశీర్వాదం. కూర్చోండి. నమస్కారం అండి. కులాసా అమ్మా? కాఫీ తీసుకోండి. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. పిల్లలంతా బాగున్నారా? అంతా కులాసాగా ఉన్నారమ్మా. మీరు మాట్లాడుతూ ఉండండి, వస్తాను. అలాగే. శాస్త్రి గారు, మా అయ్యగారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక మంచి ముహూర్తం చూడండి. ఆహా, శుభం. అయ్యా, సమస్య ఏం లేదు కదా? ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, మనిషి తన భవిష్యత్తు గురించి తెలుసుకోవాలి అని ఎందుకు అనుకుంటాడు అని. అసలు అలా తెలుసుకోవడం ఎంతవరకు సబబు అని. శాస్త్రి గారు, అవును, ఒక్కొక్కసారి కొన్ని వాస్తవాలు తెలుసుకోకపోవడమే మంచిదనిపిస్తుంది. భగవంతుడు మన నొసట రాసిన రాత తప్పదు అని తెలిసినప్పుడు ఇక ఆ వాస్తవాలు తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఇంతకీ విషయం ఏమిటో సరిగ్గా ఎల్లుండి తెల్లవారుజామున అనురాధ 19వ జన్మదినం వచ్చే క్షణంలో నీకు గాని అనురాధకు గాని ప్రాణగండం ఉంది. శాస్త్రి గారు, ఏదైనా పొరపాటు జరిగిందేమో. ఇంకొకసారి చూడండి శాస్త్రి గారు. శాస్త్రంలో కూడా ఒక్కొక్కప్పుడు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కదా. పంచామృతం, శాస్త్రంలో పొరపాటు జరిగే ఉండుంటే అలా జరగడానికి అవకాశమే ఉండుంటే మొట్టమొదట సంతోషించేది నేనే. నాకు ఈ కుటుంబ క్షేమం కంటే ఈ ప్రపంచంలో కావలసింది ఇంకేమీ లేదు. తరతరాలుగా మా వంశం వారి వంశంతో విడదీయరాని బంధం ఏర్పరచుకుంది. నాకు నువ్వు చెప్పాలా పంచామృతం? శాస్త్రి గారు,
క్షమించండి, ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో ఉన్నాను నేను మొట్టమొదట చెప్పినట్లుగానే నా శాస్త్రంలో ఏదైనా పొరపాటు జరిగుంటే మొట్టమొదట సంతోషించేవాణ్ణి నేనే. కానీ అలా జరిగే అవకాశం లేదు. భవానీ, అబ్బబ్బబ్బా, ఆ ముఖ్యమంత్రి పదవి కాదు గాని రాత్రిపౌళ్ళు మీరు నిద్రపోరు, నన్ను నిద్రపోనివ్వరు. ఎందుకు వచ్చిన బాధ? ఛీ! ఏంటయ్యా ఇది? పంచామృతం, ఎందుకు బాధపడతావు? బాధపడాల్సింది నా కోసం కాదు. జీవితంలో అన్నీ చూశాను. చావంటే నాకు భయం లేదు. కానీ కానీ అను చిన్నపిల్ల. తరతరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏలే నేత కోసం మీ వంశం ఎదురు చూస్తోంది. అది జరగాలంటే మీరు బతకాలి, బతికి తీరాలి. చావు బతుకులు మన చేతుల్లో లేవు. నా చేతుల్లో ఉంది. నీ చేతుల్లోనా? పంచామృతం, అది నా బిడ్డరా. ఆ బిడ్డని నేను కూడా ఈ చేతుల మీదే పెంచానయ్యా. అయినా సరే నాకు మీరే కావాలి, మీరే కావాలి పంచామృతం. మీరే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. ఏమైంది అనుకి? అనుకి జ్వరం. అయ్యా, 2-3 రోజులుగా రాత్రింబవళ్ళు పాపను చూసుకుని అమ్మగారు అలసిపోయారు. మీరు కూడా ఇలా నిద్ర మేలుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా? 12 దాటింది. కాస్త విశ్రాంతి తీసుకోండి బాబు. మూడు కావచ్చింది, ఇంకా నిద్రపోలేదా? అయ్యా, మీ కళ్ళలో నీళ్ళ ఎన్నడూ చూడలేదయ్యా. తమ్ముడు బిడ్డ అయినా అను మీద ఎంత ప్రేమయ్యా మీకు. ఇంకెప్పుడు ఆ మాటలకు. అను నా బిడ్డ, నా ప్రాణం, నా ప్రాణం. మీరు షాజీ అనే ఒక మనిషి గురించి చాలాసార్లు చెప్పారు.
అతనికి ఏదైనా పని అప్పగిస్తే అది పూర్తి చేసేదాకా నిద్రపోడు అని. ఈ సమస్యకి కూడా పరిష్కారం అతన్ని. షాజీ, షాజీ, గ్రేట్ షాజీ, ఈ ప్రపంచంలో నిన్నెవరు ఏమి 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 చేయలేరు. ఓ ఆడపిల్లనా? చక్రి, ఏ మాత్రం పొరపాటు జరిగిన ప్రాణాలకే ప్రమాదం నాయనా, జాగ్రత్త. కొత్తగా వచ్చే ప్రమాదం ఇంకే ఉందన్న. ఆ భవానీ శంకర్ మీద పగ తీర్చుకునే అవకాశం ఇన్నాళ్ళకొచ్చింది. ఏం చేస్తావు? వాడు నోటితో వాడే నిజం అనుకు చెప్పేలా చేస్తాను. నేను నిర్దోషనన్న నిజం అనుకు తెలియదు. చక్రి, చక్రి, అది తెలియటానికి నువ్వు ఈ దొంగతనం చేయటానికి గల సంబంధం ఏమిటి నాయన? ఉంది, సంబంధం ఉంది. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నది జనార్దన్ రావు, భవానీ శంకర్లు. వాళ్ళకి సంబంధించిన ఫోటోలు అవి. జనార్దన్ రావును ముఖ్యమంత్రి కాకుండా చేసే రహస్యం ఏదో ఆ ఫోటోలో ఉంది. భవానీ శంకర్ ముఖ్యమంత్రి కావాలంటే నా షరతులకు ఒప్పుకోక తప్పదు. అలా ఒప్పుకోకపోతే ఒప్పుకొని తీరతాడు. నాకేం భయం లేదులే పెద్దమ్మా. చెప్తే విన్నారు కాదు, పాప బర్త్డే ఎక్కడికి వెళ్ళొద్దని. ఎప్పుడు ఇంతే అయినా. అను జాగ్రత్తమ్మా. అలాగే రంగయ్య, పాప ఒక్కతి ఉంది, జాగ్రత్తగా చూడు. అట్టాగా నమ్మగారు. నువ్వేం భయపడకు. ఇక చాలు, బయలుదేరు. జాగ్రత్తమ్మా. మీ పనులన్నీ ఇలాగే ఉంటాయి. బాయ్ అను, జాగ్రత్తమ్మా. అలాగే. నువ్వెక్కడికి వెళ్ళకు. అట్నేనమ్మా. బాయ్. బాయ్ పెద్దమ్మా. ఎంత చిన్నగా ఉండేవి రంగయ్య, అప్పుడే ఎంత పెద్దగా అయిపోయాయి. అవునమ్మా. ఇక్కడికి వస్తే చాలు, నాకు మా అమ్మ నాన్న గుర్తొస్తారు రంగయ్య. తోటంతా చాలా బాగుంది రంగయ్య, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. పెళ్లి చేసుకుని చెన్నయ్య గారు మీరు ఇక్కడే ఉండిపోండి అమ్మా.
ఎవరు బాబు మీరు? ఎవరంటే మాట్లాడరే? మిమ్మల్నే చెప్పండి, ఎవరు మీరు? అను నేనను నువ్విక్కడ ప్లీజ్ అను, నన్ను అపార్థం చేసుకోవద్దు. నా మాట విను. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ప్లీజ్ అను, నేను చెప్పేది విను. ముందుకి నుంచి వెళ్ళిపో, నాకు భయంగా ఉంది. అను 3 సంవత్సరాల క్రితం నువ్వు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినప్పుడు నేను నమ్మలేకపోయాను. ఎందుకో 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 అది పెద్ద అబద్ధం అనుకున్నాను. కానీ ఇవాళ నీ చేతులు అవన్నీ చూస్తుంటే ఇప్పుడు నాకు అర్థమవుతోంది నేను మోసపోయానని. ప్లీజ్ చక్రి, ఎందుకంటే నన్ను మాట్లాడించకు. జీవితంలో ఒకసారి మోసపోయాను. ప్లీజ్ చక్రి, జరిగించాలు, నన్నే మాట్లాడించుకో. ఇప్పటి వరకు నేను పడ్డ బాధ చాలు, ఇంకా నా వల్ల పాపం, మీరిద్దరూ అమాయకులు. జీవితంలో మీరిద్దరూ మోసపోయారు. నేనెవరా అనుకుంటున్నారు కదూ? మీ గురించి నాకు ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోతున్నారు కదూ? ఐఎమ్ షాజీ, ఎ ప్రొఫెషనల్ కిల్లర్. మనుషుల్ని చంపడం నా వృత్తి. ఎవరినైనా చంపడానికి సిద్ధపడే ముందు వాళ్ళ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం నేను మొట్టమొదట చేసే పని. నువ్వే కదా నువ్వే? ఎస్, నువ్వే. నాకు తెలుసు. నిన్ను చంపడానికి ఒప్పుకునే ముందు నీ గురించి అన్ని వివరాలు తెలుసుకున్నా. వీడు చక్రి, ఒకప్పుడు నీ లవ్వర్ కదా వీడు. డ్రగ్స్ కేసులో జైలుకి వెళ్ళాడు. కానీ వీడే నేరం చేయలేదు. వీడు చేసిన నేరం వల్ల ఒకటే. అదేమిటో తెలుసా? హే అను, చూడు 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 చూడు. వీడు చేసిన నేరం ఏంటో తెలుసా? నిన్ను ప్రేమించడం. నిన్ను ప్రేమించిన నేరానికి నీ పెదనాన్న, అదే మిస్టర్ భవానీ శంకర్, వీడిని జైలుకి పంపాడు. అది తెలిసి వీడి తల్లిదండ్రులు గుండె పగిలి చచ్చిపోయారు. ఏరా చక్రి, నేను చెప్పింది నిజమేనా? ఏ అను, నన్ను ఇక్కడికి ఎవరు పంపించారో తెలుసా? ఎందుకు పంపించారో తెలుసా? నన్ను పంపించింది నీ పెదనాన్న. ఎందుకు పంపించాడో తెలుసా? నిన్ను నిన్ను చంపడానికి. ఏమ్మా
పెళ్లికి పోలేదా? ఈయన ఏదైనా సరిగ్గా చేస్తారా? చిచ్చి, ఈ మనిషి ఎప్పుడు ఇంతే, ఎప్పుడు ఇంతే. ఏమైందమ్మా? అక్కడ అమ్మాయిని బంగ్లాలో ఒక్కదాన్ని వదిలిపెట్టి హడావుడిగా పెళ్లికి తీసుకుని వెళ్లారా? తీరా అక్కడికి వెళ్ళాక మూడ్ బాగోలేదట, వెనక్కి తీసుకొచ్చేశారు. అటు పెళ్లికి వెళ్ళినట్టు లేదు, ఇటు అమ్మాయితో ఉన్నట్టు లేదు. చిట్టి తల్లి ఆ లంకంత బంగ్లాలో ఎలా ఉందో ఏంటో, ఒక్కతి ఏం చేస్తోందో. నమ్మలేకపోతున్నావు కదూ? కొన్నిసార్లు నిజాలు కూడా చాలా చేదుగా ఉంటాయి, చాలా చేదుగా. ఇదంతా అబద్ధం, నేను నమ్మలేను, నేను నమ్మలేను. నీకు అర్థం కావడం లేదు కదా? ఈ రాత్రి తెల్లవారుజామున 5 గంటలకి నువ్వు 19వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నావు. అదే క్షణంలో నువ్వు, నీ పెదనాన్న, మీ ఇద్దరిలో ఒక్కరే ఈ భూమి మీద ప్రాణాలతో బతికుంటారని మీ కుటుంబ జ్యోతిష్కులు సదాశివ శాస్త్రి చెప్పారట. నిన్ను చంపైనా సరే తను బతికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు మీ ప్రియమైన పెదనాన్న భవానీ శంకర్. నీకు దండం పెడతాను, ఇదంతా నిజమేనా చెప్పు. ఇదంతా నమ్మశక్యంగా లేదు. ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఇదంతా నిజమేనా చెప్పు. పిచ్చి పిల్ల, ఈ షాజీ ఎప్పుడు అబద్ధం చెప్పడు. నీకు ఇంకో విషయం చెప్తున్నాను. ఎలక్ట్రానిక్ సిస్టమ్ యాక్టివేట్ చేసిన బంగ్లా ఇది. దీంట్లో ఒకసారి యాక్టివేట్ చేసిన తర్వాత తలుపులు, కిటికీలు వాటంతట అవే మూసుకుపోతాయి. ఫిక్స్ చేసిన టైంకి మాత్రమే అవి తెరుచుకుంటాయి. ఈ లోపల వాటిని తెరవడం ఎవరికీ సాధ్యం కాదు. బద్దలు కొట్టాలన్నా ఇంపాసిబుల్. ఎందుకంటే స్టీల్ కంటే గట్టిదైన ఒక లేయర్ వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది. సరిగ్గా 4:55కి తలుపులు తెరుచుకుంటాయి. ఈ లోపల ఈ ఇంట్లోంచి బయటపడే అవకాశం ఏమాత్రం లేనేలేదు. అయితే ప్రయత్నించు, తప్పించుకోవడానికి ప్రయత్నించు. కానీ ఈ లోపల నా మనసు ఎప్పుడైనా మారే అవకాశం ఉంది. ఏ క్షణంలోనైనా నిన్ను చంపే అవకాశం ఉంది. ఐఎమ్ షాజీ ద గ్రేట్. నాకు హృదయం లేదు, దయ లేదు, దాక్షణ్యం లేదు. కమాన్ మూవ్. షాజీ, చంపేస్తాను. రే చక్రి, యూ డిడ్ అ మిస్టేక్. నన్ను చంపుతానని బెదిరించిన వాళ్ళెవ్వరిని ఈ ప్రపంచంలో ప్రాణాలతో ఉండనివ్వను. వెళ్ళిపో ఇక్కడి నుంచి, లేకపోతే ఇక్కడికిక్కడే నిన్ను. ఏమేం చక్రి? వాడు చెప్పింది నిజమే. ఈ తలుపు తెరుచుకునే అవకాశమే లేదు. మై గాడ్.
అయ్యా, ఆ షాజీ గురించి ఎందుకయ్యా అందరూ అంత భయపడతారు? ప్రపంచంలో మనిషిని అమితంగా భయపెట్టేది చావు. ఆ చావుని ఆహ్వానించే మనిషిని చూస్తే ఎవరికి భయం ఉండదు? ప్రతి ఒక్కరికి భయమే, చివరికి పోలీసులకు కూడా. పోలీస్ ఇంటెలిజెన్స్ సమావేశాల్లో అతని పేరు వినబడితే చాలు శబ్దం శబ్దరహితమైపోతుంది. షాజీని పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసుల శవాలు చూస్తే వాళ్ళు ఎందుకంతగా భయపడతారో నీకు అర్థమవుతుంది. అతడి బాల్యంలో 12 ఏళ్ల వయసులో జరిగిన ఓ సంఘటన అతను అలా మార్చేసింది. షాజీకి 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతని తల్లిదండ్రులు చనిపోయారు. దూరబంధువైన అక్క ఒక ఆమె షాజీని అతని ఆస్తిపాస్తుల్ని చూసుకునేది. షాజీ కన్నా అతను వెనుకున్న ఆస్తిపాస్తుల మీదే ఆమెకి ప్రేమ ఎక్కువ. ఆమె భర్త షాజీని చాలా చక్కగా చూసుకునేవాడు. అక్క మాత్రం షాజీని చేదరించుకునేది, చీవాట్లు పెట్టేది, విసుక్కునేది. ఒకరోజు షాజీ చూడకూడని దృశ్యాన్ని చూశాడు. అది తన అక్క పరాయి మగాడుతో ఉండటం. ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ విషయాన్ని బావతో చెప్పాడు. అయితే బావకి ఆ విషయం తెలుసున్న సంగతి షాజీకి తెలియదు. తన గురించి తన భర్తకి చెప్పిన విషయం అక్కకి తెలిసిపోయింది. అగ్గి మీద గుగ్గిలమైంది. భగ్గుమంది. స్కూల్ మానిపించేసింది. వీపు మీద వాతలు పెట్టింది. చిత్రహింస అంటే ఏమిటో షాజీకి ఆ రోజు అనుభవంలోకి వచ్చింది. ఆ వయసులోనే చూడకూడని దృశ్యాన్ని మరోసారి చూశాడు. 12 ఏళ్ల పసివాడు. అది అక్క పరాయి మగాడితో ఉంటే బావ చూసి చూడనట్టు వెళ్ళిపోవటం. అంటే ఆ పసి మనసులో బడబానలం బద్దలైంది. గుండెల్లోంచి పొంగుకుచ్చిన లావ కళ్ళల్లో ఎర్రదనం సంతరించుకుంది. ఆ క్షణంలో 3వ కన్ను తెరిచిన త్రినేత్రుడయ్యాడు ఆ కుర్రాడు. కాలరుద్రుడు కడలి గర్భం నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నట్టుగా ఆ కుర్రాడు దగ్గరలో ఉన్న గొడ్డల్ని తీసుకున్నాడు. పరుక్షణం ఆ గొడ్డలి వేటికి 3 తలలు తెగాయి. అది షాజీ కథ. ఇప్పుడు చెప్పు పంచామృతం, ప్రపంచం షాజీ అంటే ఎందుకు భయపడతావు? నాకంతా అయోమయంగా ఉంది చక్రి. మా పెద్దనాన్న జాతకానికి నా జాతకానికి సంబంధం ఏంటి? తెల్లారేసరికి ఆయన నేను ఎవరు ఒకరిమే బతుకుండటం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు చక్రి. ఇలా చూడను, భాగవతంలో దేవకి అష్టమ గర్భంలో పుట్టబోయే బిడ్డ చేతిలో మేనమామ కంసుడి చావు రాసిపెట్టి ఉందని అశరీరి వాణ్ణి చెప్పలేదు. బహుశా ఇది కూడా అలాంటిది అయి ఉండొచ్చు. చక్రి, నా వల్లే కదా నువ్వు జైలుకెళ్ళింది. నా వల్లే కదా నువ్వు మీ అమ్మ నాన్నల్ని పోగొట్టుకుంది. నాకేం జరిగినా పర్వాలేదు, కానీ నీకేం కాకూడదు.
వాడు వస్తున్నట్టున్నాడు. అవును పద. ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవతలు మా వంశాన్ని కాపాడుతున్నారు. ఏదైనా ఆపద ముంచుకొచ్చినప్పుడు ఈ దేవతలకి దండం పెట్టుకుంటే క్షేమంగా బయటపడతామని మా పెద్దమ్మ చెప్పేది. మనం కూడా దండం పెట్టుకుందాం చక్రి. చక్రి ఇలా రా. చక్రి, ఈ బంగ్లాలోంచి బయటపడటానికి ఈ పక్క గదిలోంచి సొరంగ మార్గం ఒకటి ఉందని మా పెద్దమ్మ చెప్పేది. బందిపోట్లు ఎప్పుడైనా దాడి చేస్తే వారి నుంచి తప్పించుకోవడానికి దాన్ని ఏర్పాటు చేశారట. అదే దాన్ని మనం ప్రయత్నిద్దాం. నా బంగారు తల్లి, ఎంత ముద్దుగా ఉన్నావో. పాపని చూడండి, పెళ్లి చీరలో ఎంత వెలిగిపోతుందో. అను అందానికి సరిపోయి వరుణ్ణి వెతకాలండి. వెతకడం ఏమిటి? ఎప్పుడు ఎక్కడ కని విని ఎరగనంతగా నా చిట్టి తల్లి పెళ్లి జరుగుతుంది ఈ చేతుల మీదుగా. నా చిట్టి తల్లి పిల్లా పాపలతో 100 ఏళ్ళు హాయిగా వర్ధిల్లుతుంది. అను పెళ్ళై వెళ్ళిపోతే నేను ఎలా బ్రతకాలండి? నేను మాత్రం బతకగలనా? ఇవేవి నాకొద్దు. నా బంగారు తల్లి నాకు కావాలి. నా బంగారు తల్లి నాకు కావాలి. పంచామృతం పంచామృతం, ఆ షాజీని వెంటనే పిలిపించు. నా తల్లి నాకు కావాలి. నా తల్లి నాకు కావాలి. ఆ షాజీని వెంటనే వెనక్కి పిలిపించు. లాభం లేదండి అయ్యా. ఈ పాటిగా గది తలుపులు మూసుకుపోయి ఉంటాయి. ఆ షాజీ గురించి మీరే కదండయ్యా చెప్పారు. ఒక పని అప్పగించిన తర్వాత అది పూర్తయ్యేదాకా మధ్యలో ఆపడు ఆగడు ఆపడు ఆగడు. అను గురించి మనం మర్చిపోవడమే మంచిదండి. నువ్వు చెప్పిన స్వరం ఇదేనా? ఇక్కడి నుంచి బయటపడగలంటావా? ప్రయత్నిద్దాం. బయటపడగలిగితే ఎంత బాగున్నావు. జీవితాంతం నీ పక్కనే ఉండొచ్చు. జాగ్రత్తను. అను రా. చెప్పాను, ఇంతకు ముందే చెప్పాను. ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా నా మనసు మార్చుకుంటానని. నేను మనసు మార్చుకోవడానికి కారణం వాడు వాడు అదే నీ లవ్వర్ చక్రి. వాడు నన్ను చంపుతాడట. నన్ను, ఈ షాజీని. ఎందుకో నీతో మాట్లాడాలనుంది. నా శరీరంలో అణువున రగిలిపోతున్న అగ్ని పర్వతాల్ని నీ ముందుకు తీసుకురావాలనుంది. నా గురించి నీకు చెప్పుకోవాలనుంది అను, చెప్పుకోవాలనుంది. నీతోనే ఎందుకు చెప్పుకోవాలనిపిస్తుందో తెలుసా? నా జీవితంలో ఎవ్వరినీ దగ్గరికి రానివ్వలేదు. ప్రతి ఒక్కరిని ద్వేషిస్తూనే బతికాను. కానీ ఒకే ఒక వ్యక్తిని నేను ప్రేమించాను. అది ఓ అమ్మాయి. ఆ అమ్మాయి నీలో నాకు కనబడుతోంది. ఆమెతో ఎన్నో కలలు కన్నాను. ఎన్నో. నా కోసం
నా కోసం ఎదురు చూసే నా భార్య, నా పిల్లలు, అందమైన ఆ ఇల్లు, ఆ కళ, నా గుండెల్లో గూడు కట్టుకున్న ఆ బంగారు కళ ఒకరోజు, ఒక క్షణం చెల్లాచెదరైపోయింది, చిన్నాభిన్నమైపోయింది, విచ్ఛిన్నమైపోయింది, విధ్వంసమైపోయింది. కారణం కారణం ఆ అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంది. ఒకరోజు సాయంత్రం ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. పెళ్లికి ముందు నాతో తనకున్న అనుబంధం తన భర్తకి తెలిసిపోయిందని చెప్పి ఏడ్చింది. తన శరీరం మీద భర్త పెట్టిన వాతలు చూపించింది. ఆ రాత్రి నాతోనే ఉండిపోయింది. తెల్లవారితే తన భర్త చేతిలో ఏ క్షణంలోనైనా తన జీవితం ముగిసిపోతుందేమోనన్న భయంతో ఆ రోజు ఈ రాత్రికి నాకు ఇక్కడే ఉండాలనుంది. తెల్లవారితే నేను ప్రాణాలతో ఉంటానో లేదో నమ్మకం లేదు. అలా మాట్లాడకు. నువ్వు అలా అంటే నేను భరించలేను. నాకెందుకో నిన్ను చూడటం ఇదే చివరిసారి అనిపిస్తుంది. వద్దు, అలా మాట్లాడకు. నీ కళ్ళల్లో నీళ్ళ? చేర్చని నిన్ను నేను కోరుకున్న సంబరం ఇదే కత్తి అంచు పైన పూల సంగమం సమాగమం 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 కళ్ళలోన కళ్ళు పెట్టి చూసుకోనను గుప్పెడంత గుండెలోకి తీసుకోనను కళ్ళలోన కళ్ళు పెట్టి చూడని నన్ను గుప్పెడంత గుండెలోకి చేర్చని నిన్ను మనసులోన విప్పుకున్న మల్లె మొగ్గవై ఇంకా ఉండిపోవా నా జన్మగంధమై అదిగదిగదిగా త్వరపెడుతున్నది గడియారం ఇదిగిరిగిరిగో తెరమరుగైనది గరూరం వణుకుతున్న పెదవికి ధైర్యమీయగా మిణుకుమన్న ఆశతో దగ్గరవ్వనా కలిసి ఉన్న ఈ క్షణం కాలమాగిపో కళ్ళలోన కళ్ళు పెట్టి చూసుకోనను గుప్పెడంత గుండెలోకి తీసుకోనను కళ్ళలోన కళ్ళు పెట్టి చూడని నన్ను గుప్పెడంత గుండెలోకి చేర్చని నిన్ను
చేరుకున్నా నా తపన తీరునా జలజల కురిసే తొలకరి కాదా మన స్నేహం గుండె గూటిలోన నేను ప్రమిదలో మన ఆ రోజు ఎప్పటికీ నేను మర్చిపోలేను. అను ఆ అమ్మాయి అంటే ఇప్పటికీ నాకు చాలా ఇష్టం. జీవితంలో మొట్టమొదటిసారి ఇష్టపడ్డ అమ్మాయిని మర్చిపోవడం అంత తేలిక కాదు. ప్రేమించు, ద్వేషించు, ద్వేషించు, కానీ ఆ అమ్మాయి ఎప్పటికీ మనసులోనే మిగిలిపోతుంది. అందుకే ఆమె భర్తని తెల్లవారగానే చంపేశాను. ఆ తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ నాకెప్పుడు కనిపించలేదు. ఏమైందో తెలీదు. ఎక్కడెక్కడో వెతికా. నా జీవితంలోంచి హఠాత్తుగా అదృశ్యమైపోయింది. అను, ఇదంతా నీకెందుకు చెప్తున్నానో తెలుసా? నిన్ను చూస్తే ఆ అమ్మాయే నాకు గుర్తుకొస్తోంది. నా జూలియా నాకు గుర్తుకొస్తోంది. అందుకే ఆ చక్రిగాన్ని చూస్తుంటే ఆమె భర్తే నాకు గుర్తుకొస్తున్నాడు. వాడే నాకు గుర్తుకొస్తున్నాడు. వాడిని చంపైపోతున్నాను. అంకుల్ 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 అయ్యో ఒళ్ళు కాలుతుంది. జ్వరంగా ఉందా? పర్వాలేదులేమ్మా, అదే తగ్గిపోతుంది. ఉండంకుల్, మమ్మీని పిలుస్తాను. వద్దులేమ్మా. రా మమ్మీ. ఏంటి పంచామృతం, జ్వరంగా ఉందట? అదే తగ్గిపోతుందిలే అమ్మా. డాక్టర్ని పిలుస్తానుండు. వద్దు తల్లు, పుట్టినప్పటి నుంచి నన్ను ఏ డాక్టర్ని ముట్టుకోనివ్వలేదు. వాళ్ళు తెల్లకోటేసుకున్న యమభటుల్లా కనపడతారు. పంచామృతం, నేను తట్టుకోలేను పంచామృతం. ప్లీజ్ ప్లీజ్ నా తల్లిని ఎలాగైనా కాపాడు ప్లీజ్. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం. పరిస్థితిని అర్థం చేసుకోండి. నా మాట వినండి. వినను. నాకు నా తల్లి కావాలి. నువ్వేగా ఏర్పాటు చేసింది. నా తల్లి నాకు కావాలరా. దాన్ని ఎలాగైనా కాపాడు. అయ్యా, ఆ తలుపులు 5 గంటలకు 5 నిమిషాల ముందు వరకు ఎవరు తెరిచినా తెరుచుకోవు అని మీరే కదండయ్యా చెప్పారు. ఎలక్ట్రానిక్ తలుపులు గుండె దిటం చేసుకోండి అయ్యా. పంచామృతం వద్దురా, నీ కాలు పట్టుకుంటాను. ఆ తలుపులు బద్దలు కొట్టించు, పోలీసులు పిలిపించు. నా తల్లి నాకు కావాలరా. నా తల్లి నాకు కావాలిరా పంచామృతం. లాభం లేదండి అయ్యా, అంతా అయిపోయింది. ఆ పని చేసిన మరుక్షణం ముఖ్యమంత్రి పదవి కోసమని తన బిడ్డనే బలి చేశాడని లోకానికి తెలిసిపోతుంది. ఇంతకాలం మీరు అనుభవించిన కీర్తి, ప్రతిష్ట, హోదా మంట కలిసిపోతాయి. దానికన్నా భగవంతుని మీద భారం వేసి జరిగేదేదో జరగనివ్వమని ఆ బిడ్డని మరిచిపోవడమే మంచిదండయ్యా. మరిచిపోవడమే మంచిది. పంచామృతం. చూడు చూడు ఎలా అరుస్తున్నాడు చూడు. వీడా నన్ను చంపేది వీడా. చూడు, వాడిని ఇక్కడే నీ కళ్ళ ముందే ప్రాణాలు తీస్తా.
నీ కళ్ళ ముందే వాడి ప్రాణాలు తీస్తాను. కమాన్ మూవ్. ఇప్పుడు నేను ఒక పని చేయబోతున్నాను. అదేమిటో తెలుసా? నీ చేతి కట్లు, నీ నోటి ప్లాస్టరు విప్పైపోతున్నాను. కానీ నువ్వు నా దగ్గరే ఉంటావు. అదే నీ లవ్వర్ ఆ చక్రిగాడు మన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటాడు. వాడిని రక్షించడానికి చక్రి అని పిలిచావనుకో, వాణ్ణి వెంటనే షూట్ చేస్తాను. నువ్వు అరవలేదనుకో, వాణ్ణి నే కాల్చొచ్చు, కాల్చకపోవచ్చు. ఏ అను, ఇప్పుడు వాడి ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి. అను 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 అలాగే అను అను అరు 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 చక్రీ నన్ను కాపాడు. అరు అరు అను ఎక్కడున్నావు? అను అను ఏ అను ప్లీజ్ అరు 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 ఒక్కసారి అరు. ఏ మనిషివే నువ్వు? అప్పుడు నీ నోరు ప్లాస్టర్తో మూసినప్పుడు, నీ చేతులు కట్టినప్పుడు పెనుగులాడావు, విప్పేమంటూ గోల చేశావు. ఇప్పుడు విప్పేస్తే నీ నోరు నువ్వే మూసుకుంటున్నావు కదా. అరు 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 ఒక్కసారి అరు. అను కమాన్ అను అను చక్రి అను చక్రి అను చక్రి అను రే షాజీ, ఐ విల్ కిల్ యు. వీడు నన్ను చంపుతాట. నేను లోపలికి పోయి పడుకుంటాను. 4 గంటలకి లేపు, బయలుదేరి వెళదాం. చక్రి, ఆ షాజీ కలికి నేను వాడి లవర్లా కనిపిస్తున్నానట. వాడు ఆమె భర్తను కూడా చంపేశాట. వాడు నిన్నేమైనా చేస్తాడేమోనని నాకు భయంగా ఉంది చక్రి. భయపడకను. ప్రేమికులను విడదీసే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. వాడే కాదు, ఈ ప్రపంచంలో మనల్ని ఎవరు విడదీయలేరు. కమాన్ అను, ఎలాగైనా మనం ఇక్కడ తప్పించుకోవాలి. మనం బ్రతకాలను, బ్రతికి తీరాలి. జీవితాంతం మన ఇద్దరు కలిసే ఉండాలి. అను భగవంతుడా, అయితే నీకు నుంచి బయటపడాలి. క్విక్, త్వరగా. వస్తున్నాడు. ఈ దారి ఎక్కడ పోతుందో అర్థం కావట్లేదు. అను ఓ మై గాడ్, మనం ఎటు వెళ్తున్నాం? అను చక్రి చక్రి అను చక్రి చక్రి అను 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 ఎక్కడ రాను? చక్రి చక్రి అను అను ఏమైపోయాను? చక్రి పునరపి జననం పునరపి మరణం
నిజమగు ప్రేమకు నిర్వచనం జగసిన దుఃఖం ఉబికెను రుధిరం అదే ఓరెత్తిన ప్రేమ సముద్రం పగిలిన హృదయం పగిలిన కంఠం పలికిన ప్రేమే ప్రేమను ప్రేమతో బ్రతికించేదే ప్రేమ. ప్రేమకు అమృతం అందించేదే ప్రేమ. సావులేనిది ప్రేమ జీవనది, అగ్నిలోన కాలిపోని ఆత్మ వంటిది, చిరునవ్వుతో మరణాలను ధిక్కరించు ప్రేమ. తమసోమా జ్యోతిర్గమయ మృత్యుర్మా అమృతం గమయ, తమసోమా జ్యోతిర్గమయ మృత్యుర్మా అమృతం గమయ. ప్రేమను ప్రేమతో బ్రతికించేదే ప్రేమ, ప్రేమకు అమృతం అందించేదే ప్రేమ. మింగినే మింగివేయు రాహు ఉన్నదా, గాలిని చీల్చగలుగు ఖడ్గమున్నదా, గెలిచినా ఓడినా యుద్ధంలో నిలిచిన మనం ప్రేమ సైనికులం. మునిగినా తేలినా ఏటికి ఎదురీదడ ప్రేమకున్న బలం. ఏ మనిషిని 2 సార్లు చావు గెలవదే చెలి, సావు పుటకలకు అతీతమైనదే మన కౌగిలి. అను అను ఎటెలాను అను అను చక్రి 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 అను 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 అరుస్తావా అరుస్తావా? అరిచి ఏం సాధిస్తావు? వాడొచ్చి నేను రక్షిస్తాడా? వాడు వాడు ఏ అను, ఇక నా నుంచి వాడిని ఎవ్వరూ రక్షించలేరు, ఎవ్వరూ రక్షించలేరు. వాడికి నా చేతుల్లోనే చావు, వాడికి నా చేతుల్లోనే చావు. ఏ చక్రి, కమాన్ 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 రారా. అను అను చక్రి చక్రి ఏ చక్రి, ఎక్కడ్రా ఉన్నావు? అను 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 చక్రి అను అను చక్రి అను చక్రి అను ఎక్కడున్నావు? అను చక్రి అను చక్రి ఎందుకు
ఎందుకు ఈ పని చేశావు? ఎందుకు ఎందుకు ఇలా చేశావు? నా నుంచి తప్పించుకొని పారిపోదాం అనుకున్నావా? నా నుంచి తప్పించుకుందావనా? అది నీ వల్ల కాదు. రా రా. అను అను ఈజ్ ఇట్ గౌరీశంకర్ పోలీస్ స్టేషన్? ఏ అను, నిన్ను చూస్తుంటే నా ప్రియురాలి జ్ఞాపకాలు నా కళ్ళ ముందు కదులుతున్నాయి. నిన్ను చంపే పనికి నేనెందుకు ఒప్పుకున్నానా అని బాధపడుతున్నాను. కానీ ఈ షాజీ ఒక పని ఒప్పుకుంటే అది చేసి తీరుతాడు. యువర్ లైఫ్ కమ్స్ టు అన్ ఎండ్. షాజీ, నేను నీకు ఎలాంటి అపకారము చేయలేదు. మేము అమాయకులమని నీకు తెలుసు. మా పెదనాన్న స్వార్థానికి మా జీవితాన్ని బలి తీసుకోవటం ఎంతవరకు న్యాయం? ప్లీజ్ మమ్మల్ని వదిలే. నో నో వే. ఆ అవకాశమే లేదు. ఒకసారి చంపుతానని ఒప్పుకున్నాక ఆ పని చెయ్యకపోవడం నా వృత్తికే అవమానం. ఇట్ ఇస్ అన్ ఇన్సల్ట్ టు మై ప్రొఫెషన్. హే అను, ఐ విల్ నాట్ లెట్ ఇట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. నిన్ను చంపి తీరుతాను. షాజీ, నా కంఠంలో ప్రాణం ఉండగా అను నువ్వేం చేయలేవు. కమాన్ కమాన్. చూడు నీ చక్రిని చూడలే. నీ చక్రిని చూడు.
ఒకసారి మొదలైతే ఇక ఆగదు ఈ ప్రేమ మనసంతా తనదంటూ కొనసాగును ఈ ప్రేమ ఆమె తన ఊర్వశిగా అతడే తన ఊపిరిగా ఆ నవ్వే వెన్నెలగా ఆ పలుకే వేణువుగా ఏ దేవుని వరమో ఇరువురి ఎదలను కలిపిన ఈ ప్రేమ ఒకసారి మొదలైతే ఇక ఆగదు ఈ ప్రేమ మనసంతా తనదంటూ కొనసాగును ఈ ప్రేమ